అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చిందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణరావు అన్నారు. అప్పు చేసి పండించిన పంట వర్షానికి తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో వసతులు లేక రైతులు కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వాలు మారినా రైతు బతుకు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అప్పుడు దిగొస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే అంశంపై కాకులమరి లక్ష్మణరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ వర్మ ఫేస్ టు ఫేస్. ఆరుగాలం కష్టపడి అకాల వర్షాలతో రైతులు నడ్డివిగిన పరిస్థితి అయింది. ఏదైతే సకాలంలో ప్రభుత్వం తార్బార్లు కానీ సెంటర్లకు కంప్లీట్ అందించాల్సిన మెటీరియల్ అందించడంతో వర్షానికి నాని ముద్దైన ధాన్యంపై మనతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణరావు ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రభుత్వ వైఫల్యం అంటారా? ఇప్పుడు సరైన టైంకు తార్బార్లు ఇవ్వకపోవడం, ఎందుకంటే ఈ చెరువు శిఖంలో ఈడ రైతులకు ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ పోపేయడం, ఇవన్నిటికీ దీనిపై మీ అసలు అంటే ఏమి అడగబోతున్నారు? ప్రభుత్వాన్ని ఏ విధమైన డిమాండ్ చేయబోతున్నారు? నేను ఇక్కడ ఏటూరు నాగారంలో ఈరోజు జీసీసీ వారు నిర్వహించే కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. ఇప్పుడు ఈ కేంద్రంలో నీరు ఎక్కడికి కూడా వర్షం పడితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇది టోటల్గా ఒక చెరువు లాంటి ప్రాంతం. ఇక్కడ ప్రస్తుతం నీరు వెళ్ళిపోవడానికి ఒక కాల్వ లాంటి వ్యవస్థ కూడా ఇక్కడ లేదు. దాదాపు 3 రోజుల నుంచి రైతులు ధాన్యాన్ని రాత్రి తడవడము, పొద్దున ఎండబెట్టడము, మళ్ళీ రాత్రి తడవడం, నిన్న పడ్డ వర్షానికి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆల్రెడీ చాలా వాళ్ళ రైతుల ధాన్యానికి మొత్తం మొలకలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులని ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ స్థానికంగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఉన్నారు. వారి సొంత నియోజకవర్గమైన ములుగు నియోజకవర్గంలో భాగం ఇది. ఇక్కడ రైతులు ఇంత బాధపడుతుంటే, ఇక్కడ రైతులకు ఇన్ని కష్టాలు వస్తుంటే, ఇక్కడ కేంద్రం పెట్టేటప్పుడు ఇక్కడున్న జీసీసీ వారు కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి, వర్షం పడితే పరిస్థితి ఏందని ఆలోచించకుండా ఇక్కడ దీనికి ఒక కాలువ లాంటి వ్యవస్థ లాంటిది కూడా ఏర్పాటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇక్కడ ఏదైతే ఈ చెరువు కాలువని ఒక కాంగ్రెస్ కార్యకర్త అనే పేరు పెట్టుకొని కాలువని బూడ్చి ఇల్లు కట్టిండు. ఆ కాలువని బూడ్చి దానిపై ఇంతవరకు అధికార పార్టీ కానీ లోకల్ ఎందుకు స్పందించలేకపోతుంది? అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అది చాలా ఇబ్బందికరం. ఇక్కడ నుంచి నీరు వచ్చింది, ఆ కాలువలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ కళ్ళానికి కూడా ఇబ్బంది ఉండకపోవు. అట్లాంటిది అవన్నీ బూడిపేయడం వల్ల వాటితోటి ఉన్న కష్టాలే ఇప్పుడు రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. సో మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఏదైనా, ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, దయచేసి రైతులకు ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా కాలువలు ఆక్రమించుకుంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాలని. మీరు స్థానికంగా ఈరోజు సర్పంచ్ గా ఎన్నిక కావడం అది మీ పరిధిలో ఉంటుంది. ఆ ఇల్లుని ఎటువంటి డిస్మెటల్ చేసే పవర్ కూడా ఒక సర్పంచ్ కి ఉంటుంది. దానిపై మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? మీరు ఇప్పుడు తెలియజేసిన విషయం ఏదైతే ఉందో కాలువకు సంబంధించింది, తప్పకుండా రేపు పొద్దున నోటీసులు ఇష్యూ చేస్తాం. రైతులకు ఏదైతే కష్టం వచ్చిందో ఈరోజు దేనివల్ల ఆ కాలువ బూడిపోవడం వల్ల అని మీరు చెప్పడం, దాని సంబంధించి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కలెక్టర్ గారికి ఏం యాక్షన్ తీసుకోవాలని రికమెండ్ చేస్తాం. రైతు భరోసా ప్రభుత్వం మాది, రైతుల కోసమే మా ప్రభుత్వ ధ్యేయమని ప్రజా పరిపాలన ఉన్న మేము ఒక గడివి పాలన చేసిన కేసీఆర్కు మాకు పొంతం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కానీ ఆరోపణ చేసింది. దీనిపై మీ స్పందన ఏంటి? మొన్న మే 6వ తారీఖు నాడు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటలు 2022లో రాహుల్ గాంధీ గారిని ఇక్కడికి పిలిపించి రైతు డిక్లరేషన్ చేసి, ఇక్కడున్న రైతులందరికీ తెలుసు ఏదైతే డిక్లరేషన్లు చేసినాయి, ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కటైనా సక్రమంగా నిజంగా రైతులకు ఇచ్చిన మాట ఒకటైనా నిలబెట్టుకున్నదా? ఏది కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి మేము రైతులకు భరోసా ఉండడానికి మొన్న 6వ తారీఖు నాడు వరంగల్లో జరిగిన సభకు విశేష స్పందన. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది పబ్లిక్లో మళ్ళీ ఇదే ఉద్దేశం, కేసీఆర్ గారిని మొత్తానికి రైతుల కోసం మళ్ళీ పోరాటం చేసిన దాన్ని నిర్వీర్యం చేయాలని
రైతు సదస్సులని ఏవో పెట్టిండ్రు. అసలు దానికి పోవడానికి జనాలు బస్సులు ఎక్కడానికి రెడీ లేరు. టోటల్ ఖాళీ కుర్చీలతోటి నడిచిన ప్రోగ్రాం అది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. పత్రికా విలేకరులకు కూడా నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, ఈ విధంగా మాటలు చెప్పి నిన్న పేపర్లో చదివిన రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రులు రైతులని కోటీశ్వర్లను చేస్తామన్నారు. రైతులకు కోట్ల నష్టం జరుగుతుంది. కోటీశ్వర్లు చేతులు పక్కన పెట్టండి, కోట్ల రూపాయల నష్టం చేస్తానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. సకాలంలో పండించిన పంటకు అన్ని రకాలుగా మెటీరియల్ ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. దానికి తోడు ఈ అకాల వర్షాలతో రైతులు ఎక్కడికెక్కడ జలమయమైన పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరైన టైంలో కొని నాణ్యమడ్లను కూడా కొనాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయితే డిమాండ్ చేయడం జరిగింది. దానితోడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు అయితే కాంగ్రెస్ పార్టీపై అనేకమైన ఆరోపణలు చేస్తూ చేతగాని ప్రభుత్వం కింద కాబట్టి ఈరోజు మీరు వడ్లు కొనే స్థితిలో లేరని చెప్పేసి అయితే ఆయన అనడం జరిగింది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా.